పాట ఎలా పాడాలి అంటే, కాంతి వక్రీభవనం చెందదు. గొంతు గూడా అలాంటిదే వక్రీభవనం చెందదు. కానీ కాంతి చేత జెన్యూన్‌గా వక్రీభవనం చెందించగలమా? లేదు గదా! అలాగే గొంతు చేత గూడా వక్రీభవనం చెందించలేం. కానీ సింగర్ అలా వక్రీభవనం చెందిస్తారనమాట. అంటే కాంతిని వక్రీభవనం చెందినట్టు. అయితే ఇందులో ఇప్పుడు కాంతి వక్రీభవనం చెందకుండా ఉంటుంది. గొంతు గూడా వక్రీభవనం చెందకుండా ఉంటుంది గదా! ఈ లక్షణం అనేది పాటలో సోదిమన మోపినంత కూడా ఉండకూడదు. 100%, 200%, 100కు 200% వక్రీభవనం చెందుతూనే ఉండాలి. కాంతి కూడా అంతే. సూదిమన మోపినంత కూడా వక్రీభవనం చెందకుండా 100కు 200% వక్రీభవనం చెందుతూనే ఉండాలి. పాట చివరి నుండి స్టార్ట్ వరకు. ఇదన్నమాట పాట పాడే విధానం. అలాగే పాటలో మనం గొంతు పాడుతూ ఉంటాం. ఆ పాట గొంతు. కానీ పాడుతుంటే మన గొంతు కూడా వస్తది. చూసారా? అలా ఉండకూడదు. ఆ పాట యొక్క గొంతే 100కు 200% ఆ పాట యొక్క గొంతే కంటిన్యూ కావాలి. మన గొంతు కూడా పాట యొక్క గొంతులాగే కంటిన్యూ కావాలి. కానీ మన గొంతుగా వస్తూనే ఆ పాట యొక్క గొంతును మెయింటైన్ చేయొద్దు. అంటే వెలుగు, నీడలుంటాయి గదా! అలా పాట యొక్క గొంతుని మెయింటైన్ చేస్తూనే మన గొంతుని మెయింటైన్ చేస్తూ ఉంటాం. అలా చేయకూడదు. అలాగే పాట యొక్క గొంతులో కూడా ఎక్కడ మన గొంతు రాకూడదు. 100%, 100కు 200% అదే గొంతు ఉండాలి. మన గొంతు కూడా మన గొంతులాగా ఉండకూడదు. మన గొంతులో కూడా మన గొంతు ఉండకూడదు. 100కు 200% పాట యొక్క గొంతే ఉండాలి. ఇలా మెయింటైన్ చేయాలి చివరిదాకా. పాట ఎలా పాడాలంటే ఇప్పుడు ఒక ఎముక ఉన్నది. ఎముక అనేది పేగులాగా ఉందా? ప్రేగు అంటే వంకర వంకర ఉంటది పాములాగా. కానీ ఎముక అలా ఉండదు గదా! స్ట్రాంగ్‌గా ఉంటది. దాన్ని ప్రేగులాగా వంకర వంకర చేయాలంటే ఎంత కష్టం? మన గొంతు కూడా ఎముక లాంటిది. ఒకేలా ఉంటది. దాన్ని ప్రేగులాగా వంకర వంకర చేస్తే ఎలా ఉంటుందో అలా పాడాలన్నమాట పాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో పాడే ప్రయత్నంలో మనం ఎముక అనే స్థితిని తీసుకొని పాడకూడదు. ఆ స్థితి సూది మనం మోపినంత కూడా ఉండకూడదు. ఆ స్థితిని కోల్పోయి ప్రేవులా పాడాలి. అలా రాగం తీయాలన్నమాట. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎముక అనే ఆ స్థితి ఉండకూడదు. పాటలో ఉండకూడదు, మనలో ఉండకూడదు. పాడేవాడిలో ఉండకూడదు, పాటలో ఉండకూడదు. పాడటంలో ఉండకూడదు. పాట ఎలా పాడాలి అంటే, ఇప్పుడు ఒక ఎముక ఉంది. ఎముక ఎప్పుడన్నా వంకర అయిద్దా? వక్రీభవనం చెందదు. అంటే ప్రేవులాగా, పేగు అంటారు చూసినావా? దానిలాగా కాదు గదా! స్ట్రాంగ్‌గా ఉంటది. మన గొంతు గానీ, పాట గానీ అలా కావద్దు ఎట్టి పరిస్థితుల్లో. 100% ప్రేవులా ఉండాలి. కానీ మనిషి గొంతు, మనిషి పాట పాడే విధానము, మనిషి ఎలా పాడతాడంటే ఎముక లాంటి స్థితితోనే పాడతాడనమాట. అలా పాడొద్దు. ఆ స్థితిని కోల్పోవాలి. కోల్పోయి ప్రేవులాగా పాడాలి. ప్రేవు లాంటి స్థితిని తెచ్చుకొని ప్రేవులాగానే పాడాలి. వంకర, వంకర, వంకర. కానీ అందులో ఎక్కడ నువ్వు ఆధారం తీసుకొని గానీ, పాట గానీ, నువ్వు పాడడం గానీ ఎక్కడ ఎముకలాగా కావద్దు. ఆ స్థితిలో పాడాలి. అంటే ఎముకలాగా కాకుండా ప్రేవులా అవుతూ పాట పాడాలి. మీరు అలా అవ్వాలనమాట. కానీ సూదిమనం మోపినంత కూడా ఎముకలాగా కాకూడదు. అలా అయితే అందరూ పాడగలుగుతారు. ఎముకలాగా అయ్యి ఆ విధంగా అయితే అందరూ పాడగలుగుతారు. పాటను అలా చేసుకొని, ఆధారం చేసుకొని పాడతారు. కానీ ఎముక లాంటి ఆధారం తీసుకొని ఆ విధంగా పాడకూడదు. విన్నావా? ప్రేవులా ఉంటూ ప్రేవులా పాడాలనమాట. ఇది చాలా కష్టము. ఇది ఎలాంటిదంటే ఒక గదిలో ఒక పెద్ద గదిలో ఒక ఎలుకను పట్టడం ఎంత కష్టం ఒక వ్యక్తి? ఎంత కష్టం? అగో ఆ విధంగా ఎలుక మనకు దొరకదు. మనం దాన్ని పట్టలేం గదా! అలా మీరు ఎముకలాగా మీరు మారొద్దు. పాటలో ఎముకలాగా రావద్దు. ఎముకలా అవుతూ మీరు పాడొద్దు. పాడకుండా ప్రేవులా, ప్రేవులా పాట పాడాలి. మీరు పాడడము, పాడే విధానము పాట. ప్రేగులాగా రావాలన్నట్టు. ప్రేగంటే తెలుసు కదా! వంకర, వంకర, వంకర ఉంటది. ఎముకలాగా సక్కగుండదు. వక్రీభవనం చెందదు గదా! ప్రేగు. ఎముక వక్రీభవనం చెందదు గదా! అలాంటి ఎముక స్థితిని కోల్పోయి ప్రేవులా మీరు గావాలి, మీ పాట గావాలి. కానీ ఎక్కడ ఎముకలాగా వక్రీభవనం చెందని స్థితి ఉండకూడదు. కోల్పోవాలి 100%. అలా పాడాలన్నమాట పాట.